హాయ్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ మ్యాథమెటిక్స్లో వర్క్ బుక్లో ఉన్నటువంటి వర్క్షీట్ నెంబర్ 10ని సాల్వ్ చేద్దాం. ఇందులో మనకి సబ్ టాపిక్ వచ్చి డివిజన్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ బై 1 డిజిట్ నెంబర్. ఓకే, ఇందులో ఫస్ట్ ఏమి ఇచ్చారు, డూ ద ప్రాబ్లమ్స్ అని ఇచ్చి 1 ఈజ్ డన్ ఫర్ యూ అని ఇచ్చారు. సో ఇందులో మనం ఫస్ట్ ప్రాబ్లం ఏ ఇచ్చింది చూద్దాం. సో 28 డివైడెడ్ బై 2 అనమాట. అంతది 28 డివైడ్ బై 2 ఈజ్ హౌ మచ్. ఈ విధంగా క్వశ్చన్ ఉంటుంది. దీన్ని మనం 28నేమో మధ్యలో వేసుకుని ఇలా బ్రాకెట్స్ వేసుకుని దీన్ని ఈ 2 టేబుల్ చేత డివైడ్ చేయాలి కాబట్టి ఈ సైడ్ వేసుకుంటాం. సో 2 టేబుల్ మనకు తెలుసు, 2 1s are 2. సో 2 1s are 2 అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 వేస్తాం. 2 2s are 4. మనకి ఇక్కడ 2 ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ 1 టైం వేసి 2 వేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. 2లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చింది. సో 8 మనం కిందికి ఈ విధంగా దించుకుంటాం. సో 2 టేబుల్ చూడండి, 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. సో ఇక్కడ 4 ఉంది. సో 2 4s are 8 కాబట్టి 4 మనం ఇక్కడ వేసుకున్నాం. 8 అనేది దీని కింద వేసుకుని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 8 - 8 0. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 39 డివైడెడ్ బై 3. ఇది కోషంట్ ఎంత, రిమైండర్ ఎంత అని అడిగాడు అనమాట. సో 3 టేబుల్ చూడాలి మనం. డివైజర్ ఏదైతే ఉందో అదే టేబుల్. 3 టేబుల్ చూస్తాం. 3 1s are 3 మనం వేసాం, ఇది సబ్ట్రాక్ట్ చేసాం. 3లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చింది. ఈ 9ని మనం దించుకున్నాం. ఇప్పుడు 3 టేబుల్ చదువుతాం. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. సో ఇది మనకి సరిపోతుంది. 3 3s are. సో ఇక్కడ 3 వేసుకుని ఇక్కడ 9 వేసుకుని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 9 - 9 0. ఇది మనకి రిమైండర్ అని మనకు గుర్తు ఉంది. అలాగే దీని కోషంట్ అంటాము. ఓకే, 45 డివైడెడ్ బై 3 ఈజ్ హౌ మచ్. సో 3 టేబుల్ చూద్దాం. 3 1s are 3, 3 2s are 6. మనం ఏం వేసుకుంటాం 3 టేబుల్లో, ఈ 6 వేసుకోవడానికి మనకి వీలు లేదు. ఎందుకని, ఇక్కడ ఉన్నదే 4. సో ఇక్కడ మనం 3 1s are 3 మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ 3 2s are 6 వేయడానికి మనకి వీలు పడుతుంది అనమాట. సో 4లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ 1 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 5ని కిందికి దించుకున్నాం. సో 15 అనమాట. ఇప్పుడు ఇదే 3 టేబుల్ మనం ఈ పక్కన ఉన్న డివైజర్ని టేబుల్ చూస్తాం. 15 వచ్చే వరకు చదువుతాం. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15. చూడండి మనకు ఫైండ్ అవుట్ అయింది. సో 15 వచ్చే వరకు చదవాలంటే 5 టైమ్స్ చదివాం. సో 5 ఇక్కడ చివరిలో వేసి, సో 15 మనం ఇక్కడ దీని కింద వేసుకుని సబ్ట్రాక్ట్ చేస్తాం. 0. ఇది రిమైండర్, ఇది మనకి కోషంట్. ఓకే, 56 డివైడెడ్ బై 4. 56 డివైడెడ్ బై 4. రైట్, ఇక్కడ 4 టేబుల్ చూడవలసి వస్తుంది మనకి. సింపుల్. 4 1s are 4, 4 2s are 8. చూడండి ఇక్కడ 4 1s are 4, 4 2s are 8 అనేది మనం వేసుకోవడానికి ఇక్కడ వీలు పడదు. కారణం ఏంటి, ఇక్కడ 5 ఉంది కాబట్టి. 4 1s are 4 వేసాను. 5లోంచి 4 సబ్ట్రాక్ట్ చేసాం. ఎంత ఉంటుంది, 1. ఇక్కడ ఉన్నటువంటి 6ని కిందికి వేసుకున్నాం. సో 16 అనేది ఈ 4 టేబుల్ ఎక్కడ వస్తుందో చూడండి. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16. సో ఎక్కడ వచ్చింది, ఇక్కడ మనకి 16. 4 4s 4 టైమ్స్. సో 4 ఇక్కడ వేస్తాం,
16 ఇక్కడ వేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే 0 రిమైండర్, 14 ఏమో కోషంట్ అనమాట. ఈ సమ్కి సంబంధించి చూద్దాం. 45 డివైడెడ్ బై 5 ఈజ్ హౌ మచ్? సో 5 టేబుల్ చదువుతాం. ఇది ఈ 4లో ఒక్కసారి కూడా క్యాన్సిల్ కాదు. ఏం చేత 5 1s are 5, దీనికంటే ఎక్కువ వచ్చింది. 5 ఇక్కడ వేసుకోవడానికి వీలు లేదు. చూడండి ఒకసారి 5 టేబుల్ మనం 5 1s are 5 అవుతుంది. సో ఇక్కడే మనం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది మనకి వేయడానికి వీలు పడదు. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఈ 45ని ఒకేసారి తీసుకుంటాం అనమాట. 45 నెంబర్ని 5 టేబుల్ చదువుదాం. చూడండి 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25, 5 6s are 30, 5 7s are 35, 5 8s are 40 and 5 9s are 45. 5 9s are 45. సో ఇక్కడ మనకి 0 టైమ్స్ వేసుకుని ఈ విధంగా చేస్తాం. చూడండి 4 5 తీసుకున్నాం. ఇక్కడ 9 టేబుల్ 5 9s are 45 కౌంట్ చేసాం కదా మనం. 0 రిమైండర్. సో 9 ఈజ్ కోఎఫిషియంట్. 65 డివైడెడ్ బై 5 ఇది హౌ మచ్? ఇక్కడ 5 టేబుల్తో మనం డివైడ్ చేయాలి. 5 1s are 5, 5 2s are 10 అవుతుంది. సో 2 మనకి వీలు పడదు, 1 టైం వేసాం. సో 5 వేసినట్టయితే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది 6 - 5 ఎంత ఉంటుంది? 1. సో ఇక్కడ ఉన్న 5ని మనం కిందకి దించుకున్నాము, 15 అవుతుంది ఇది. ఓకే, ఇప్పుడు 5 టేబుల్ చూడండి. 15 వచ్చి 15 కావాలి మనకి. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15. సో ఇది మనకి సరిపోతుంది అనమాట. అంటే 3 5 3s are 15 దీని కింద వేసుకుని సబ్ట్రాక్ట్ చేస్తాం. మనకి 15 - 15 అంటే 0. దట్ ఈస్ ద రిమైండర్. సో 13 is quotient. Hi, this is PP Rao from Enjoy Learning. We are doing workbook solutions of 3rd class mathematics. Each worksheet is a video of 5 to 8 minutes. Video is made with animation and explanation. It will useful for students as well as teachers. So please subscribe my channel.